అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో బోల్డన్ని పక్షులు, జంతువులు హాయిగా నివసిస్తున్నాయి. ఆ అడవికి రారాజు ఈ సింహం. సింహం ఎంతో క్రూరమైనది. సింహం అడవిలో ఉన్న ప్రతి జంతువుని వేటాడి వేటాడి తినడం మొదలుపెట్టింది. సింహం అలా వేటాడడం చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ ఎంతో భయపడిపోయాయి. జంతువులన్నీ గుమిగూడి సింహం ఇలా అన్నిటినీ చంపుకుంటూ పోతే ఈ అడవిలో ఎవ్వరం మిగలం అని అనుకున్నాయి. మర్నాడు సింహం దగ్గరికి వెళ్ళి, మృగరాజా, మీ ఆకలి తీర్చడం కోసం రోజుకొకరిని పంపిస్తాము, దయచేసి మిగతా వాళ్ళని వదిలేయండి అని వేడుకున్నాయి. ఈ షరతు నాకు సమ్మతమే అని సింహం అక్కడి నుంచి వెళ్ళిపోగా మిగిలిన జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. మర్నాడు ఆహారంగా వెళ్లాల్సిన వాళ్ళ జాబితాలోంచి చీటీ తీయగా కుందేలు పేరు పలికింది. తను ఎంతో బాధతో బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా నడుచుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది. ఏ కుందేలు, ఎంత ధైర్యం ఉంటే ఇంత ఆలస్యంగా వస్తావు? ఇవాళ నా ఆకలికి బలవుతావు. క్షమించండి మహారాజా, నేనొచ్చే దారిలో మీకన్నా బలవంతమైన జంతువు ఒకటి నన్ను అడ్డుకుంది, అందుకనే ఆలస్యమైంది. నాకన్నా బలవంతమైందా? ఎక్కడ ఉంది? ఎక్కడుందో చూపి దాని అంతు తేలుస్తాను ఇవాళ. అదిగోండి మహారాజా, మీరు వస్తే మిమ్మల్ని చంపడానికి ఆ బావిలోనే దాక్కుని ఉంది. నెమ్మదిగా సింహం అడుగులో అడుగు వేసుకుంటూ ఆ బావి దగ్గరికి వెళ్ళింది. బావిలోకి తొంగి చూడంగానే తనలాంటి సింహం ఇంకోటి కనబడటంతో కుందేలు చెప్పింది నిజమని అనుకుంది. కోపంతో సింహం గర్జించంగా బావిలో ఉన్న సింహం కూడా గర్జించినట్టు అనిపించింది. అది చూసి ఆవేశంలో బావిలోనున్న సింహంపై దాడి చేసేందుకు అమాంతాన బావిలోకి దూకేసింది. నీటిలో పడ్డ సింహం మళ్ళీ బయటికి రాలేకపోయింది. అది చూసి కుందేలు ఎంతో ఆనందంగా గెంతుకుంటూ ఇంటికి వెళ్ళింది. కుందేలు అక్కడ జరిగిందంతా అడవిలో ఉన్న జంతువులకి విడమర్చి చెప్పింది. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నన్నా జయించవచ్చు. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.